అనగనగా ధర్మపురి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని వీరసింహుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు. అతను న్యాయానికి, ధర్మానికి ప్రసిద్ధుడు. అతని పాలనలో ప్రజలు సంతోషంగా ఉండేవారు. వీరసింహుడు పాలనలో పడి తమ కుమారులను చూడక చాలా రోజులైంది. వెంటనే రాజభటులను పిలిచి తమ 3 కుమారులను తన యొద్దకు తీసుకురావలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. వారు వెళ్ళి తీసుకురాగా రాజు ఇలా అంటాడు. ముగ్గురిలో 2 వివాహం జరిగిపోయింది. చివరివాడు విక్రమసింహుడు మిగిలి ఉన్నాడు. అతని వివాహం గురించి ప్రస్తావిస్తూ తమకు తెలిసిన మంచి సంబంధం ఉందని పెళ్లి చేసుకోమని అంటాడు. అప్పుడు విక్రమసింహుడు తన మనసులోని మాట బయటికి చెప్తూ తనకి 3 దేవకన్యలను వివాహం ఆడాలనుందని, ఎలాగైనా వారి 3ని తీసుకువచ్చి తనకు వివాహం జరిపించవలసిందిగా కోరుతాడు. ఆ మాటలు విన్న తండ్రి ఆశ్చర్యపోతూ అది అసాధ్యమైన కోరికని, దేవతల పట్ల అలా తప్పుగా ఆలోచించకూడదని ఎంత నచ్చజెప్పినా విక్రమసింహుడు మొండి వైఖరితో వినకపోవడంతో అతన్ని రాజ్యం నుండి బహిష్కరించి శిక్షించాలని తండ్రి నిర్ణయించుకుంటాడు. అతని తల్లి అతని యొద్దకు వచ్చి, ఈ రాజ్యం విడిచి వెళ్ళిపో, లేదంటే నీ తండ్రి ఆగ్రహానికి గురవుతావు. ఎక్కడున్నా క్షేమంగా ఉండు. ఇక నుంచైనా ఇలాంటి అసాధ్యమైన కోరికలు మానుకొని జాగ్రత్తగా మసులుకో అని చెప్తుంది. అలా రాజ్యాన్ని, కుటుంబాన్ని విడిచి వెళ్ళిన రాజకుమారుడు కాలినడకన చాలా దూరం ప్రయాణం చేస్తూ అడవి మధ్యలోకి చేరుకుంటాడు. అక్కడ ఒక పెదరాసి పెద్దమ్మ ఉంటుంది. ఆవిడ అక్కడే నివసిస్తూ ఎవరైనా దారి తప్పి అడవిలోకి వచ్చిన వారికి ఆశ్రయం ఇస్తూ ఉంటుంది. తన ఇంటివైపు వచ్చిన రాజకుమారుని చూసి పెదరాసి పెద్దమ్మ ఇలా అడుగుతుంది. ఎవరు బాబు నువ్వు? ఈ అడవిలోకి ఏం పని మీద వచ్చావు? కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి, ఇంత భయంకరమైన అడవిలో నీకేం పని అని అడుగుతుంది. అప్పుడు రాజకుమారుడు బదులిస్తూ, నాకెవరూ లేరు, నేనొక అనాథని. మీరు ఏమీ అనుకోనంటే కొన్నాళ్ళు నాకు ఆశ్రయం ఇవ్వగలరా అని. అప్పుడు పెదరాసి పెద్దమ్మ, అయ్యో దానిదేముంది బాబు, నీకెంత కాలం కావాలనిపిస్తే అంతకాలం ఉండొచ్చు అని చెప్తుంది. పెదరాసి పెద్దమ్మకి ఒక ఆవు, ఒక మేక ఉండేవి. రాజకుమారుడికి కావలసిన భోజనం అన్నీ ఏర్పాటు చేసి వాటిని మేపుకురావడానికి రోజు అడవిలోకి వెళ్ళి వస్తూ ఉండేది. అలా కొంతకాలం గడిచిపోతుంది. ఒకరోజు రాజకుమారుడు అడవికి వెళ్ళి తన మేకని, ఆవుని మేపుకు వస్తానని ముచ్చట పడతాడు. అది విన్న పెద్దమ్మ సరే అంటుంది. వెళితే వెళ్ళేవు, కానీ దక్షిణం వైపు మాత్రం వెళ్ళకు. ఉత్తరం వైపు, తూర్పు వైపు, పడమరం వైపు మాత్రమే వెళ్ళు. దక్షిణం వైపు వెళ్తే ఆపదలో చిక్కుకుంటావని చెప్తుంది. అందుకు రాజకుమారుడు సరే అంటాడు. కానీ వెళుతూ వెళుతూ పెద్దమ్మ చెప్పిన మాటలే ఆలోచిస్తాడు. దక్షిణం వైపు ఎందుకు వెళ్ళొద్దంది? అసలు అటువైపు ఏముందో తెలుసుకోవాలని, ఎలాగైనా వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్టుగానే మరునాడు ఉదయం మేకని, ఆవును తీసుకుని దక్షిణం వైపు వెళతాడు. అక్కడ ఓ నది ఒడ్డున 3 దేవకన్యలు సరదాగా నదిలో కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉండడం చూస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. కానీ రాజకుమారుని చూసిన దేవకన్యలు వెంటనే శాపం పెట్టి రాయిగా మార్చేస్తారు. సాయంత్రం అయినా రాజకుమారుడు, మేక, ఆవు తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో పెద్దమ్మకు అనుమానం వస్తుంది. మరునాడే ఉదయం అడవికి బయలుదేరి వెళ్ళి దక్షిణం వైపు వెళ్తుంది. వెళ్ళి చూసేసరికే రాజకుమారుడు ఆవు, మేక రాయిగా మారడం చూసి మంత్రం వేసి మళ్ళీ మనుషులుగా మార్చి తిరిగి ఇంటికి తీసుకొస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత, చూసావా బాబు, పెద్దలు చెప్పిన మాట పెడచెవిన పెట్టడం వల్ల ఎలా ఆపదలో పడతారో. ఎప్పుడైనా పెద్దవాళ్ళు చెప్పింది వినాలి. ఏది చెప్పినా మన మంచికే చెప్తారని నమ్మినప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది అని అంది. ఆ మాటకు విక్రమసింహుడు, అవును పెద్దమ్మ, మీరు చెప్పిన మాట వినకపోవడం చాలా తప్పు చేశాను. ఇప్పటి నుండి మీరు చెప్పినట్టు బుద్ధిగా మసులుకుంటానని అప్పటి నుండి జీవితం సంతోషంగా సాగింది. ఈ కథలోని నీతి: మనిషికి కోరికలు ఉండడం తప్పు కాదు, కానీ అవి మితిమీరిన కోరికలు అయినప్పుడే మనిషి ప్రమాదంలో పడతాడు.